దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యాంశము దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అది ఎంతో అంటే దానికి అంతం లేదన్నమాట, ఇన్ఫినిట్. అంతగా లోకాన్ని ప్రేమించాడు. అయితే మనం లోకంలో ఉన్నాం. అయితే లోకం ఎలా ఉంది అనేదే మనకి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకపు పరిస్థితి చాలా భయానకమైన స్థితిలో ఉంది. అటువంటి భయానక స్థితిలో ఉన్న లోకాన్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు అనేది మనకి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చిన్న ప్రార్థనతో ఈ కార్యాన్ని మనం ప్రారంభించుకున్నాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై నువ్వు కూర్చుని భూమి మీద సమస్త జనులను చూస్తూ వారి కోసం నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాం. మీ విజ్ఞాపన బలం మా మీద ఉండినట్లుగా, మీరు మాలో ఉన్నట్లుగా, మేము మీ అందు నిలిచినట్లుగా, మీ వాక్యం మాలో ఫలించినట్లుగా, మేము అభివృద్ధి నొందినట్లుగా ఆశీర్వాదమును ఐశ్వర్యమును సాధ్యమును దేవా మా యొక్క సంఘ బిడ్డలందరికీ, సంఘ కుటుంబాలందరికీ, కుటుంబంలో ఉన్న బంధుమిత్ర వర్గాలందరికీ సంయోచితమైన నీ ఉచిత కృపను బట్టి కృపోన్నతమైన వెలుగు నీ కృపా ప్రభుత్వం నుండి మీరు ప్రక్షాళన చేసే దైవవాక్య సంభాషణ సమృద్ధిగా ప్రతి వారికి జ్ఞానంతో గ్రహించి యుక్తిగా నడుచుకునే శక్తివంతులుగా చేయటకు సమర్థవంతమైన వాక్య సంబంధమైన అనుబంధాన్ని కూడి వచ్చిన మా అందరికీ అవగాహన కలిగించి ఆత్మ మూలంగా అభిషేక్తం రక్తంలో మమ్మల్ని చేర్చి పరిశుద్ధులుగా, అన్య పురుషులుగా, పరిశుద్ధాత్మ సహాయం యొక్క వెలుగులో పరిపూర్ణ విశ్వాస సంబంధముగా అనుబంధానికి పాత్రలుగా చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలారా, ఆత్మీయ జీవింపజేయుచున్నది అనే వాక్యము యొక్క విధానాల్లో ఇప్పుడు దేవుడు ఆత్మ సంబంధులైన మనుషుల్ని కాక భూ సంబంధులైన మనుషులందరినీ ప్రేమిస్తున్నానని సిలువకు ముందు దేవుడు ఈ విషయాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పలికించిన మాటలు 16వ వచనం నుంచి మనం చదువుకుందాం 20వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించురి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు. దేవుడు వెలుగే అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. నేను నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోకి వచ్చి మనుషులందరిని వెలిగించున్నది కానీ మరి లోకము ఆయన్ని తెలుసుకోవట్లేదని ఉంది. అందుకనే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం ఎందుకు ప్రేమించాడంటే మనకి వ్రాయబడిన మాట యోహాను సువార్త 1:9 వచనంలో, నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకము ఆయన్ని తెలుసుకోవట్లేదు. యేసు ప్రభు యొక్క విలువ మనుషులకి అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మనుషుడు వెలుగులో ఉండగా చీకట్లో నివాసం చేస్తున్నాడు. చీకటి అనేది సాతాను ప్రపంచం, వెలుగు అనేది దేవుని ప్రపంచం. వెలుగుకు చీకటికి ఎప్పుడు పొత్తు ఉండదని కొరింథీయులకు రాసిన పత్రికలో బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. వెలుగును చీకటికి ఎప్పుడు కూడా పొత్తు ఉండదంట. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చూస్తే మనకి అవగాహనకు వస్తుంది. ఒకసారి గమనిద్దాం, దేవుని వాక్యాన్ని స్వచ్ఛందంగా తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం వచ్చిన వాడు ఈ లోకంలో జయశాలి అన్నమాట. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే నా సేవకులని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన వాక్యం రానివాడు ఇకవాడు అనవసరం అన్నమాట. అటువంటి వాడు పుట్టుకుంటేనే బెటర్ అన్నాడు యేసుప్రభు గారు. ఆయన వాక్యం అర్థం చేసుకునే శక్తి, స్థితిగతులు మనలో ఉండాలని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుని వాక్యము మనకి స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు.
ఆయన ప్రేమలో ఏ మాత్రం స్వార్థం లేదు. ఆయన ప్రేమలో వెలుగు ఉంది, ఆయన ప్రేమలో బలం ఉంది, ఆయన ప్రేమలో నీతి ఉంది. ఆయన ప్రేమ నిరంతరం మనకు తోడుగా ఉంది. చూడండి 6వ అధ్యాయము 2 కొరింథీ 6లో ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 14వ వచనం, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అంటే వెలుగుకి చీకటికి ఎప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ వెలుగు లేకపోతే ఇక్కడ మనం చీకటిలోనే ఉంటాం. ఈ వెలుగు వచ్చేపాటికి ఈ చీకటి ఏమైపోయింది, పారిపోయింది. చీకటిని తరిమి కొట్టేది శక్తి వెలుక్కుంది. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతా వెలుగుమయమై ఉంటుంది. దేవుని యొక్క వెలుగు. ఆయన కూడా మన అన్నాడు, మీరు కొండ మీద పట్టణం వలె ఉండండి, లోకానికి వెలుగుగా ఉండండి, లోకానికి ఉప్పుగా ఉండండి. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని ఉంచదంట, తరిమి వేస్తుందంట. వెలుగు ఎప్పుడు చీకటిని తరిమి వేస్తుంది. కాబట్టి చీకటి ఎప్పుడు కూడా వెలుగును మింగలేదు. కానీ చీకటిలో ఉన్నవాడు వెలుగులో ఉన్న కార్యాలను చూడలేకపోతున్నాడు అన్నదే దేవుని యొక్క బాధ. అయితే మనం దేవుడి లోకాన్ని ప్రేమించాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అనేది మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఎంత ప్రేమించాడు అనేదే మనకు ప్రాముఖ్యం. ఇప్పుడు 3:16 యోహాను 3:16లో ఆయన ఎంత ప్రేమించాడంటే ఎంతో అన్నాడు. ఎంతో అంటే అర్థం ఏంటి? భూమి ఆకాశాలంతా అంటే ఇన్ఫినిట్. అది ఎంతకాలం? ఆయన మరలా తిరిగి వచ్చే పర్యంతరం అంతగా ప్రేమించాడు అనమాట దేవుడు మనల్ని. అయితే మనల్ని ప్రేమించాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దేవుడు ఈ లోకాన్ని కాదు ప్రేమించింది, అది గమనించాలి. చూడండి, బైబిల్లో ఎప్పుడు ఒక సున్నా కలిపినా, ఒక పొల్లు కలిపినా, ఒక తీసివేసినా కలిపినా కానీ శాపాలు ఉన్నాయి. కలిపిన వాడికి శాపాలు ఉన్నాయి, తీసివేసిన వాడి మీద ఉగ్రత ఉంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలి. బైబిల్ని బైబిల్గానే చూడాలి, బైబిల్ని బైబిల్గానే బోధించాలి. బైబిల్లో మనం ఒక మాటను బయట నుంచి తీసుకొచ్చి చేర్చకూడదు. బైబిల్లో ప్రతి మాట దేవుడు చెప్పిన మాటే పలకాలి. ఆయన పలికే ప్రతి మాట ఆయన చిత్తానుసారంగా ఉండాలి, మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనం కల్పించుకున్నట్టుగా ఉండకూడదు. లేఖనం ఎప్పుడు మనిషి ఉద్దేశాన్ని బట్టో ఊహను బట్టో కలగలేదు, దేవుని చిత్తాన్ని బట్టి కలిగింది. దేవుడు అందుకని ఏమన్నాడంటే, ఇందులో కలపడానికి నీకు అవకాశం ఏమను, ఇందులోంచి తీసివేసే అధికారం కూడా నీకు ఇవ్వను. ఉన్నది ఉన్నట్టు చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడే దేవునికి కావాలి. నా వాక్యం ఎవడికి వచ్చునో వాడే నా సేవకుడు. వాడి మాట నేను వింటా, నా మాట వాడు వింటాడు. నేను వాడు నేను ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పాడు. అందుకని యుగ సమాప్తి వరకు ఇదిగో నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడవను. యుగ సమాప్తి వరకు మీతో ఉంటా. పరిశుద్ధాత్ముడు ఒకసారి మన హృదయంలోకి వచ్చిన తర్వాత మనం చనిపోతే తప్ప ఆయన పోడు మనలో నుంచి. అంతే. అంటే ఆ మహిమాన్వితమైన మహాజ్ఞానం, మహిమకరమైన సువార్త, క్రీస్తు సువార్త ప్రకాశం వారికి కనిపించకుండానట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలిగించింది. అవిశ్వాసులంటే విశ్వాసం లేనివారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అన్నాడు 12 మంది శిష్యుల్ని. ఆయన అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మిమ్మల్ని ఎందాక సహించను, ఎందాక భరించను అని అడిగాడు. అంటే శిష్యులకి ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకే విశ్వాసం ఉంటే వాళ్ళు సిలువేసేటప్పుడు పారిపోయేవాళ్ళు కాదు, ఎటువంటి అటు చల్లా చెదురైపోయారు. విశ్వాసం అంటే స్థిరంగా ఉంచారు, ఆయనతో పాటు నమ్మకంగా. గొర్రెల కాపరం పట్టుకున్నారు, గొర్రెలు చెదిరిపోయిందంటే వాళ్ళ ఏం లేదు, విశ్వాసంలో స్థిరత లేదు. అందుకని సీమోనా పేతురికి ఏం పరిపెట్టావు? సీమోనా అంటే అటు ఇటు తిరిగిపోతావు. ఎటు లేఖనం వస్తే అటు, ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోయే వాళ్ళని సీమోనా అని పేరు. సీమోన్ కాదు బాబు నీ పేరు, ఇక నుంచి నీ పేరు పెట్రోస్ అని పెట్టాడు. పెట్రోస్ అంటే స్థిరమైన రాయి. విశ్వాసం అంటే స్థిరంగా ఉండాలి. ఇంకో 1000 మంది వచ్చి చెప్పినా మన విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. మన విశ్వాసంలోంచి తొలగిపోవడదు. అంతమంది భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చి మీ వాక్యం, మీ సబ్జెక్టు కరెక్ట్ కాదని చెప్పినా మన విశ్వాసంలో స్థిరులమైతే కదలక నిలుసు సియోను శిఖరము వలె ఉందుము అని ఉంది దేవుని వాక్యం. దేవుడు విశ్వాస సంబంధమైన వాడు. అంతేగాని వేలు చూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాదు ఆయన. ధర్మశాస్త్రం అయితే వేలు చూపు అనగానే మనకు అర్థం అవ్వాల్సింది, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా వేలుతో రాశాడు. అందుకని వేలు చూపును బట్టి ఇక్కడ తీర్పు లేదు, విన్నదాన్ని బట్టి తీర్పు. వినుటి వలన విశ్వాసం కలగాలి.
విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుడు మనుషులకు కల్పించిన వరం. దీనికి ఆయన ఏమంటున్నాడంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనం నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఆయన మనతోనే ఉండాలంట. లేకపోతే ఆయన గనక మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? మనల్ని ఆయన వదిలేసాడు అనుకోండి, ఎవరైనా మనకు సహాయం చేసేవాళ్ళు, మనకు తోడు ఉండేవాళ్ళు ఒక్కసారి దూరం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? అంధకారంలాగా ఉంటుంది. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనను విడిచిపెట్టక మునిపే మనము ఆయనతో ఏకమై ఉన్నాం. ఎందుకంటే ఆయన సిలువలో సిందించిన రక్తం సర్వభూజనుల మీద కృమ్మరించాడు. అందుకని సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని యోవేలుకు చెప్పిన ప్రవచనం మేడగదిలో కొన్నేళ్ళ ఇంట్లో నెరవేరిపోయింది. అందరి మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాడిని ఆయన ప్రేమిస్తాడు. పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాడుగా. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే చాలా స్పష్టంగా ఆయన ప్రేమ ఎలా ఉందో మనకి ఇంకొక వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాటను మనం ఒకసారి సరిగా చదువుదాం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంతను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది మనం భక్తిహీనులమే, మనం బలవంతులం కాదు, మనం వాక్యం తెలియని వారమే, తెలిసిన వారం కాదు. అందుకని ఆయన భూమి మీద ఉన్న సమస్త జనులను ప్రేమించాడు. మంచివాళ్ళని ప్రేమించాడండి, చెడ్డోళ్ళని ఏమో తోసేసాడండి అంటానికి అవకాశం లేదు. ఏదో నేను తప్పు చేశానని దేవుడు నన్ను విడనాడాడు, దేవుడు నన్ను తోసేసాడా అంటారు. అది చాలా తప్పుడు మాటలే. దేవుడు అంటే మరణం వరకు తోడుగా ఉంటానన్నాడు. మరణిస్తేనే తప్ప నిన్ను నేను విడువను, నిన్నెన్నడు ఎడబాయను, నీతోనే ఉంటా, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా. దావీదు అన్నాడు, నువ్వు లేని చోటే లేదు. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, రేకు రెక్కలు కట్టుకుని భూదిగాంతాలకు వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రంలో ఉంటే అక్కడ ఉన్నావు, నువ్వు లేని చోటే లేదయ్యా అంటే అటువంటి కృప దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. ఇందులో మనం చేసే త్యాగపూరితమైన పనులు ఏమి లేవండి. దేవుని కోసం మనం ఏమీ చేయలేము. అసలు దేవుడు కనుక మనని నిలదీసి ప్రశ్నిస్తే, నేను నీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి భూజనులు దుర్మార్గులైన వాళ్ళతో అన్ని మాటలు పడి నేను మీకోసం అమూల్యమైన రక్తాన్ని చిందించి మిమ్మల్ని నేను కొనుక్కొని ఆ రక్తాన్ని మీ మీద కృమ్మరించి నా ఆత్మను మీతో ఉంచాను కదా, ఇంత సాహస కార్యం చేయడానికి నాకు ఎంతో కాలం పట్టింది. మరి నిన్ను నేను భూమి మీదకు పంపించిన కాడి నుంచి నీ జీవిత కాలంలో నా కోసం నువ్వేమి చేసావని అడుగుతాడు. నా కోసం నువ్వేం చేసావు? నేను ఇంత చేసే కదా నీ రక్షణ కోసం, నువ్వు మళ్ళీ జన్మించాలని, నిన్ను మరలా నాతో కూడా ఉంచుకోవాలని, యుగాంతం వరకు యుగాల వరకు కూడా నాతో నిన్ను చేర్చుకోవాలని నీ కోసం నేను ఇంత ప్రేమ పెట్టాను కదా. ఒకసారి 6వ వచనాన్ని కూడా చదవం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున అంటే సరి అయిన సమయంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తుల కోసం కాదు యేసు ప్రభు చనిపోయింది. చాలామంది చెప్పేది ఏంటంటే యేసు భక్తుల కోసమే కానీ భక్తిహీనుల కోసం కాదు, యేసు మంచి వాళ్ళకే కానీ చెడ్డోళ్ళకి కాదు అంటాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఆయన భక్తిహీనులు మంచోళ్ళకు ఆయనే చెప్పాడు. ఆరోగ్యవంతుడికి వైద్యుడితో పని లేదు. ఆరోగ్యంగా ఉన్నవాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? ఏం చెప్పడం. అలాగే దేవుని వాక్యం ఇంకొక ఆలోచన కూడా మనకి చెప్పింది. ఇప్పుడు రోగుల కొరకు నేను రోగులను పిలవచ్చును కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు. నీతిమంతుల్ని పాపులను పిలవచ్చును కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు అన్నాడు. అంటే ఆయనకి ఎవరు కావాలి? పాపులు. అసలు నీతిమంతులు ఎవరు? భూమి మీద నీతిమంతుడు ఒక్కడంటే ఒక్కడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారయ్యారు. అందుకని ఆయన పాపులనే పిలవచ్చాడు. ఆరోగ్యవంతుల కోసం కాదు, రోగుల కోసమే వచ్చాడు. రోగులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు.
స్వస్థత నొందారు. కానీ సిలువేయమని కేకలు వేశారు. అలాగే ఆయన పాపుల కోసమే వచ్చాడు. పాపులందరూ ఏం కోరుకున్నారు? యేసును సిలువ వేయము, మా కోసం బరబ్బాని వదిలిపెట్టు, నరహంతకుడైన బరబ్బాని మా కోసం వదిలిపెట్టు అని కేకలు వేశారు. సరే, దేవుని ఆలోచన మనుషుల ఆలోచనకి అందదు. కాబట్టి మనుషుల ఆలోచన ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారంగా ఉండదు. దేవుని ఆలోచన ఎప్పుడు పైగానే అత్యున్నతమైన స్థానాల్లో ఒక మనిషితో ఏలెత్తి చూయించుకునే అంత మనిషి దేవుని దగ్గర లేదు. మన దగ్గర అయితే ఉండదు. మనం క్షణక్షణం దేవుడు మన ఏలెత్తి చూపించగలడు, క్షణక్షణం. కానీ సత్యవంతుడిగా జీవించవలసిన మనం దేవుని మాటల్లో ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, ఇంకా నీతి మాట చెప్తున్నాడు. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకడు చనిపోవ తెగింపవచ్చును. మంచోడి కోసం ఎవడైనా ప్రాణం పెడతాడు, చెడ్డోడి కోసం పెడతాడా అంటున్నాడు. చెడ్డోడి కోసం ప్రాణం పెడతా, కానీ నేను పెట్టాను అంటున్నాడు ఆయన. చెడ్డ వాళ్ళకు కూడా, భక్తిహీనుల కోసం కూడా నేను ప్రాణం పెట్టాను అంటే ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించింది ఏంటి అంటే శరీరాలు కాదు, ఆత్మలే నశించిపోతున్నాయి. ఇలా ఆత్మ సంబంధం అంటే మనుషులు ఏది పడితే అది ఆత్మ సంబంధం అనుకుంటున్నారు. దేవుని వాక్యం జ్ఞానయుక్తంగా బోధించటమే ఆత్మ సంబంధం. ఇష్టానుసారంగా మాట్లాడేది ఆత్మ సంబంధం కాదు, అది శరీర సంబంధం. హృదయంలో పుట్టిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్దు అన్నాడు. హృదయంలో నుంచి మంచి మాట ఒక్కడ కూడా రాదని దేవుని వాక్యం 7వ అధ్యాయంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో హృదయంలో ఏముందో చెప్తున్నాడు. ఒకసారి చూడండి 7వ అధ్యాయం. మన హృదయంలో నుంచి మంచి మాటలు వస్తాయని మనం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం ఏం చదువుతుందంటే 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 20వ వచనం, మనుష్యుని లోపట నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపట నుండి అంటే మనుషుల యొక్క హృదయంలో నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే వచ్చును. మనిషి హృదయంలో ఏమేమన్నాయో చెప్తున్నాడు. ఇవన్నీ మనిషి హృదయంలో పెట్టుకుని నేను భక్తుడిని, నేను నీతిమంతుడిని అంటే కుదురుద్దా? ఈడు భక్తి అవుద్దా? ఈడు పాట అవుద్దా? ఈడు వాక్యం అవుద్దా? అవదు. ఇవన్నీ హృదయంలో నుంచి తీసేసుకోవాలి. హృదయంలో చోటి నేను వచ్చి లోపల కూర్చుంటాను అంటున్నాడు ఆయన. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకేం అంటే దేశంలో ఉన్న భక్తిహీనులందరి కోసం వారి హృదయాలను ఖాళీ చేయించి వారి హృదయ సంకల్పం దేవునితో ఎదుగులాగున దేవుడు వారి హృదయంలో ప్రవేశించే అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఎవరైనా మంచి పాలరాతి ఇంట్లో ఉండమంటే హ్యాపీగా ఉంటాం, కానీ కాలిపోయి పూరింట్లో ఉండమంటే ఉండటానికి ఇష్టపడతామా? కానీ యేసుప్రభు నిరుపేదల దగ్గరికే వచ్చాడు. అసలు యేసుప్రభు ధనవంతుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? ధనవంతులను చూసి ఆయన ఒకటే మాట అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటే సూది బెజ్యంలో దూరుట సులభం. ఎందుకంటే ధనవంతుడు దేవుడిని కూడా కొనగలను అనుకుంటాడు. కాబట్టి ధనమున్న వాడికి దేవుడు అవసరం లేదు. పేదలు, అందుకే యోహాను గారు చెరసాలలో ఉండి మా ఆయన శిష్యులను పంపిస్తాడు, మనం ఎత్తుతుంది ఈయనేనా, ఇంకెవరి కోసం అన్న ఎదురు చూడాలా అని ఆలోచన వచ్చింది. పేదలకు సువార్త ప్రకటిస్తుందని యోహానికి చెప్పండి అన్నాడు. పేదలకు సువార్త అంటే ఉచితమైన సువార్త ఉచితంగా ప్రకటించబడుతుంటే పేదలు కూడా రక్షించబడతారు అన్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. అది యోహాను గారు తెలుసుకుని తన ప్రాణం చరిత్రం చేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. లేకపోతే ఆయన హేరోదుతో మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడేసి బయటకు వచ్చేసి వేరొకరి కోసం ఎతకాల్సి వచ్చేది. కాబట్టి యేసుప్రభు వేరొకడు కాదు, ఒక్కడే, అద్వితీయుడు అన్నాడు. అంటే రెండో వాడు కాడు.
ఆయన ఒక్కడే ఈ లోకాన్ని ప్రేమించాడు, ఆయన ఒక్కడే ఈ లోకాన్ని సృష్టించాడు. అందుకని ఆయన మంచివారి కోసం ప్రాణం పెడడానికి రాలేదంట, భక్తిహీనుల కొరకు చెడ్డవారి కోసం చనిపోయాడు. ఇప్పుడు లోకంలో ఎవరైనా మంచి వాళ్ళ కోసం తను బాగా ప్రేమించిన వాళ్ళు చనిపోతే వీళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, లేకపోతే సూసైడ్ చేసుకున్నాను చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు లేకుండా మేము ఉండలేమని. అలా మంచివాడి కోసం ఎవడైనా ఒకడు చచ్చిపోవచ్చేమో కానీ చెడ్డవాడి కోసం చెడ్డవాడు ఎవడన్నా చచ్చిపోతే దరిద్రం వదిలిపోయింది అంటారు. పండగ చేసుకుంటారు, ఆనందోత్సవం చేసుకుంటారు. మనవాళ్ళు చేసుకున్నారు కదా, నరకాసుర వదలో నరకాసురుడు చదివినప్పుడు మంచి పండుగ చేసుకున్నారు. అంటే దరిద్రుడు అంటే దుర్మార్గుడు చనిపోయాడు అంటే పండుగ చేసుకుంటారు. కానీ దేవుడు దుర్మార్గుల కోసం చనిపోయాడు, మంచివారి కోసం కాదు. అందుకని దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ప్రేమించాడు అనడానికి అయితే చూడండి 8వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా ఇప్పుడు కూడా, ఈనాటికి కూడా, ఈ క్షణానికి కూడా నేను పాపినే అని ఒప్పుకునేవాడు కనికరించబడతాడు. కానీ ఈనాడు చాలామంది మేము నీతిమంతులం అంటున్నారు. నీతిమంతులం, ఆత్మ సంబంధులం, పరిశుద్ధులం, పరిపూర్ణులం, వాక్యములందు ప్రావీణ్యం గలవారం అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని నీతి మనలోకి ప్రవేశించిన తర్వాత ఇక మనం దేవుని యందు ఆనందించున్నాం. మనలో ఉండేది దేవుడు, మనతో మాట్లాడేది దేవుడు. ఇప్పుడు మనకు ఈ ప్రావీణ్యత అనేది మనలో పుట్టుకురాల, ఆయన మన హృదయంలోకి వచ్చడం ద్వారా వచ్చింది. ఆయన మన హృదయంలో ఉంటేనే మనం ఇంత వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నాం, ఇంత వాక్యాన్ని తర్కించుకోగలుగుతున్నాం, ఇంత వాక్యాన్ని మాట్లాడుకోగలుగుతున్నాం. ఇదంతటికి మూలం ఎవరు? మనం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను ఎదిరించే వాడికి భూమి మీద కానీ పరలోకంలో కానీ వాడికి శాపమే కానీ ఆశీర్వాదం లేదు. అందుకని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు చెప్పేది ఏంటంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. విషయం ఏంటంటే మనం నీతిమంతులు ఎప్పుడయ్యామంటే ఆయన రక్తం వలన అంటున్నాడు. అంటే ఆయన రక్తం ఎప్పుడు చిందించబడింది? సిలువలో మాత్రమే. సిలువకెక్కనంతసేపు ఆయన మనల్ని క్షమించలేదు. సిలువలోకి ఎక్కాడు, రక్తం సిందించాడు, మనకు రక్షణ వచ్చింది, మనకి స్వస్థత వచ్చింది, మనకి సమాధానం వచ్చింది, మనకు పరిపూర్ణత వచ్చేసింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. రాబోయే ఉగ్రత ఆయనదే కాబట్టి ఆ ఉగ్రత మన మీదకి రాదు. ఎందుకు రాదు? ఆయన రక్తంతో మనం కడగబడ్డాం. ఆయన రక్తం మన మీద రక్త ప్రోక్షణ అంటే చిలకరించబడింది. అంటే ఆ సర్వభూమి మీద ఉన్న సమస్త జనుల కోసం ఆయన శిలువ యాగంలో తన రక్తాన్ని ఏకబలిగా అర్పించి అది మనుషులందరి కోసం చిందించడం ద్వారా మనుషులందరికీ ఉచితమైన రక్షణ వచ్చింది. ఆ రక్షణ మనల్ని నీతిమంతులుగా తీర్చింది. కానీ దీనిలో మన భక్తి కానీ, మన శక్తి కానీ, మన యుక్తి కానీ ఏమీ లేవు. ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు, ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ దేవాలయం కడితే, దేవుని కుమారుడు వస్తే, మళ్ళీ బలులు అర్పిస్తే, మళ్ళీ అప్పుడు రెండో రాకడు వస్తే ఆ రాకడలోనన్నా ఆయన్ని వెంబడించాలని ప్రయాసపడుతున్నారు. అది కుదరదు. దేవుని సంకల్పం ఏదో అదే కుదురుద్ది. దేవుడు ఆయన ఒక ఆలోచన చేసి ఇంకొక ఆలోచన చెప్పడం. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అదే చెప్పాడు, ఏం చెప్పాడో అదే చేస్తాడు. కాబట్టి రాబోయే ఉగ్రత ఆయనదే. కాబట్టి ఆయన ఉగ్రత ఎవరు తప్పించుకుంటారంటే ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు, నీటి ద్వారా కడగబడిన వారు కాదు, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు. ఆయన రక్తము ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? రక్షించేటట్లుగా చేశాడు. అంటే దేవుడు తన ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు అన్నమాట. ఇందులో మన నీతి ఏమీ లేదు. లేకపోతే మనం ఆయన్ని ప్రేమించామని ప్రేమించలేదు, మనం ఆయన్ని ద్వేషిస్తూ ఈనాటికి కూడా
క్రైస్తవుల్లో 100% మంది ద్వేషించేవారే ఉన్నారు. ఎలా ద్వేషిస్తున్నారంటే ఆత్మ సంబంధాన్ని పక్కన పెట్టేసి శరీర సంబంధాన్ని ప్రేమిస్తున్నారు. అదే శరీర సంబంధంలోకి ఎప్పుడు వెళ్ళావో ఆత్మకు విరోధిగా మారిపోయావు. ఆత్మకి విరోధి ఎక్కడ కూడా దేవుని నీతికి వారసుడు కాలేడు. ఆత్మకు విరోధంగా చేయు ఏ కార్యము చల్లదన్నాడు యేసుప్రభు. అందుకని దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనకు ఏం రాయబడిందంటే, ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరింత నిశ్చయముగా, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా మరింత నిశ్చయముగా ఖచ్చితంగా జీవిస్తున్నాం. మనకి ఇక మరణం లేదు. అంటే దేవుని ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమిస్తుందంటే మనల్ని మరణంలో నుంచి జీవంలోకి దాటించింది. జీవించుచున్నామన్న పేరు కలిగి ఉన్న మనము నిత్య రక్షణకు వారసులమయ్యాం. కానీ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? జీవించున్నామన్న పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడివే, నువ్వు చచ్చిన వాడివే అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? దేవుని నీతిలోకి రాని వాడిని, దేవుని రక్తంతో కడగబడిన వాడిని, దేవుడు యొక్క ప్రేమలోకి, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. చాలా మందికి భార్య ప్రేమలు అర్థం కావు, చాలా మందికి భర్త ప్రేమలు అర్థం కావు, చాలా మందికి తల్లిదండ్రుల ప్రేమలు అర్థం కావు, చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లల ప్రేమలు అర్థం కావు. అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వారి అవివేక హృదయంలో అంధకారం ఉంది. వారు జ్ఞానులు చెప్పుకుని బుద్ధిహీనులుగా ఉంటున్నారు. దాని చేత ఏ ఇంటి వారు ఆ ఇంటి వారికి శత్రువులుగా మారిపోతున్నారు. ఆ శత్రుత్వము దేవుని ద్వారా వచ్చింది కాదు, సాతాను ద్వారా కలిగింది. అందుకని ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తే లోకంలో ఏముంది? చూడండి ఒకసారి యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను పత్రిక 3వ అధ్యాయంలో లోకంలో ఏముందో ఆయన చెప్తాడు ఒకసారి. అది తెలిస్తే లోకంలో ఉన్న వాటికి మనం దూరంగా జీవించగలుగుతాం. 2వ అధ్యాయము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో అది. అంటే వాడు మరణంలోనే ఉంటాడు. మరణంలోంచి జీవంలోకి దాటడం. మనకు కావాల్సింది తండ్రి ప్రేమ. అది సురక్షితమైంది, అది సేఫ్. మనల్ని ఎప్పుడు సురక్షితంగా ఉంచేది తండ్రి ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేయబడింది. యేసుక్రీస్తు లేకపోతే తండ్రి ప్రేమ ఎవరికి అర్థమయ్యేది కాదు. అందుకని ఆయన ప్రేమ తన కుమారుని ద్వారా వ్యక్తపరిచాడని ఆ కుమారుడు తన మరణం ద్వారా బయలుపరిచాడు. ప్రేమించడం అంటే అది. ప్రేమ ఎప్పుడు ప్రాణం పెట్టుద్దంట కానీ ప్రాణం తీయదంట. మనం చెడ్డవారమైనా మనల్ని రక్షించి ఉగ్రత పాలు కాకుండా చూడాలన్నదే ఆయన ప్రేమ. అందుకని దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? చాలా ప్రేమించాడు. అందుకని ఆ తండ్రి ప్రేమ మనకు అర్థం కావాలని కుమారుని ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకోవడం వల్ల మనం లోకంలో నుంచి దేవుని మార్గంలోకి రావాలి. అందుకని యేసుప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఒకటే చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక నా సిలువ కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేడు. అంటే నేను మీకోసం ప్రాణం పెట్టబద్ధుడినై ఉన్నాను. నా ప్రాణం విలువ ఏంటంటే మీ అందరి రక్షణ. నా ప్రాణం విలువ ఏంటంటే మీ అందరి రక్షణ. నేను ఎంత ప్రేమించానో అంతగా వధించబడ్డాను, అంతగా హింసించబడ్డాను, అంతగా శోధించబడ్డాను, అంతగా వేధించబడ్డాను. ఇవన్నీ ఎవరి కోసం? మీరు నీతిమంతులని, మీరు మంచోళ్ళని కాదు. మీరు చెడ్డవారైనా సరే నేను మీకోసం ఇంత త్యాగం చేశాను. లోకంలో అయితే ఇలాంటి ప్రేమ లేదు అని చెప్పి లోకంలో ఏముందో చెప్తున్నాడు. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. ఇవి లోకంలో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఆశలు చూడండి, ఆశకు అద్దు ఉండదు అంటారు కదా. మీరు ఎవరినైనా పరిశీలన చేసుకోండి, ఆశకు మాత్రం అద్దు లేదు, దానికి అంతం కూడా లేదు. ఎంత ఉండా చాలు అంటారు.
ఇక చాలు అనగలిగేవాడు డబ్బు కొండలంత ఎత్తున డబ్బు ఉంటే చాలు అంటాడా? బంగారం ఉంటే చాలు అంటాడా? ఎండు ఉంటే చాలు ఏది ఉన్నా ఇంకా చాలు, ఇంకా కావాలంటాడు. కానీ చాలు అనేది ఈ ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది, ఏంటో తెలుసా? గుప్పుడు అన్నం. ఇంత ఏంగానే చాలు అంటాడు. కానీ మిగతా విషయాలు, పట్టెడు అన్నం విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనైనా ఇక చాలు అనడు. నాకు ఈ సంతోషం చాలు అనడు, ఈ సమాధానం చాలు అనడు, ఈ యొక్క అధికారం చాలు అనడు. ఎవడైనా అధికారి అయితే ఇంకా పై అధికారి కావాలను. ఐఏఎస్ అయ్యాడు, ఆడు గొప్పోడు. కానీ ఐఏఎస్ లానే ఉంటున్నాడా? ఇంకా పైన ఉన్నతమైన అధికారాలు. అసలు రాజ్యాంగ నిపుణులుగా, రాజ్యాంగ సంరక్షకులుగా మారిపోవాలని చేస్తున్నారు. చేసి ఏం చేస్తున్నారు? దేశానికి ద్రోహాలే చేస్తున్నారు. దేశానికి ఏమో రక్షణ పేటల వాళ్ళు దేశద్రోహులే. మనకు చాలా చూస్తున్నాం పొద్దున్న లేచిన కాడి నుంచి ఇలాంటి విషయాలు. కనుక మనం ఆలోచన చేయాలంటే ఈ లోకంలో ఇక చాలు అని చెప్పగలిగే శక్తి మానవుల్లో లేదు. అదే నేత్రాశ. నేత్రాలకు ఆశ అంతం లేదు. నేత్రాలకు ఆశ అంతం లేదు.